से याद कीजिए, पल पल प्रभु को प्यार से याद कीजिए। दिल में ही दिल की उससे यूं बात कीजिए, पल पल प्रभु को प्यार से याद कीजिए, पल पल प्रभु को प्यार से याद कीजिए। बरसात कीजिए, प्यासे दिलों पे प्यार की बरसात कीजिए। दिल में ही दिल की उससे यूं बात कीजिए, पल पल प्रभु को प्यार से याद कीजिए। ఈరోజు ఈ సుందరమైనటువంటి ప్రశ్న జవాబుల యొక్క కార్యక్రమంలో మీ అన్నయ్య అక్కయ్యలందరికీ స్వాగతము. తరాల నుంచి మనిషి యొక్క మనసులో ఇదే ప్రశ్న ఉత్పన్నమై ఉంది. నేనెవరిని, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఈ సృష్టి రచన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఒకవేళ భగవంతుడు ఉన్నట్లయితే ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, నిజంగా భగవంతుడు ఉన్నారా, ఇది నిజమేనా, లేక ఇది ఒక భ్రాంతియా, లేక భ్రమణ. తరతరాల నుండి ఈ ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుంది. ఇప్పటికి కూడా అందరికీ మనసులో ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతూనే ఉంది. అప్పుడప్పుడు మనం ఈ విషయాలలో పడిపోతాము. కానీ జీవితంలో ఈ పరుగులు పెడుతున్నటువంటి జీవితంలో ఒక్కోసారి మనం పోస్ట్ పోన్ చేస్తుంటాం, లేక మర్చిపోతూ ఉంటాం. ప్రశ్న అయితే ఉంది, బాగానే ఉంది, ఎప్పుడైనా తెలుసుకోవచ్చులే అనుకుంటారు, లేక 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తెలుసుకోవచ్చు, అప్పుడు ఈ విషయం గురించి అన్వేషించవచ్చు, నిజమా భగవంతుడు ఉన్నాడా లేదా తెలుసుకోవచ్చు అనుకుంటారు. కాబట్టి ఈ లాక్డౌన్ సందర్భంగా అందరికీ ఒక మంచి సమయం దొరికింది. తిరిగి మనం ఈ సనాతన సత్యాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. దీన్ని మనం అన్వేషించి తెలుసుకొని ప్రాప్తి పొందాలి. మీరందరూ మంచి సౌభాగ్యవంతులు. బ్రహ్మకుమారీల ద్వారా జరుగుతున్నటువంటి ఆన్లైన్ కోర్సులో మీరందరూ జాయిన్ అయ్యారు. ఎందుకంటే లేకుంటే కొందరు చాలామంది పాటలు, సినిమాలు వాటిలో గడపచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మీరు మీ జీవితాన్ని, మీ సమయాన్ని సఫలం చేసుకున్నారు. ఆన్లైన్లో జరిగినటువంటి వారం రోజుల క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దాంతో మీరు మంచి లాభాన్ని పొందారు. ఏదైతే రాజయోగాన్ని నేర్పించారో దీంతో సనాతనమైన సత్యాన్ని గుర్తించుంటారు. తరాల నుంచి, అనేక తరతరాల నుంచి మనం ఈ సత్యతని గుర్తించుకోవాలనుకున్నాం, కానీ దాన్ని పూర్తి చేయలేకపోయాం. జీవితంలో ఎలా జీవించాలి అనేది కూడా తెలుసుకోలేకపోయాం. సత్యత ఎటువంటి శక్తి అంటే మనకి సుఖము, శాంతి, ఆనందాన్ని ఇస్తుంది. మీరు రాజయోగాన్ని నేర్చుకొని ఆనందమయ స్థితిని అనుభవం చేయించవచ్చు. మీ ఆలోచనలు ఎంతో పరివర్తన చెంది ఉంటాయి. ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళము, ఈ వారం రోజులు విన్న తర్వాత మన ఆలోచన విధానం ఎలా ఉంది. ప్రపంచంలో వాళ్ళలాగా అయితే లేరు కదా. ఇప్పుడైతే మీరు పాజిటివ్గా అయిపోయారు, మీ జీవితం మారిపోయింది. ఇప్పుడు మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఈ విషయాలు చెప్పాలి అంటే అనర్గళంగా ఎన్నైనా చెప్పచ్చు.
కాబట్టి మీ అందరికీ ఈరోజు విశేషంగా మంచి విషయాలు తెలియచేయబోతున్నాము. ఇది భాగ్యం యొక్క విషయం. ఇది మీరు ఆధ్యాత్మికతతో జోడింపబడి ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటికీ మనకి సమాధానం చెప్పటం కోసం మన ముందు ఒక అన్నయ్య వచ్చారు. ఎందుకంటే ఆధ్యాత్మికతే అన్ని ప్రశ్నలకి అన్ని సమస్యలకు పరిష్కారమా అంటే అది సత్యమే. ఆధ్యాత్మికతయే అన్ని ప్రశ్నలకి సమాధానం. కాబట్టి ఈరోజు ఈ ప్రశ్నోత్తరాల సెషన్లో మీ అందరికీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క విశిష్టమైనటువంటి శిక్షకుడు రాజయోగి సూర్యభాయ్ అన్నయ్య మీ ముందుకు ఇప్పుడు వచ్చారు. సూరజ్ భాయ్, ఈ అన్నయ్య రేడియోలలో అన్ని చోట్ల టీవీలో కూడా మనం చూస్తాము. సమాధాన స్వరూపము అనే దాంట్లో అన్నయ్య రోజు మనకు చెప్తారు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ మనకి అన్ని రకాల సమస్యలకు సమాధానం చెప్తున్నారు. దేశ విదేశాలలో కూడా చాలా చోట్లకి వెళ్ళారు. కాబట్టి అన్నయ్య మన అందరి ముందున్నారు. అభినందనలు చేద్దాము. ప్రశ్నలతో అన్నయ్య మనందరికీ సమాధానం చెప్తారు. మొత్తం 20,000 మంది అన్నయ్యలు అక్కయ్యలు, అంటే ఈ 4 నెలల నుంచి ఆన్లైన్ కోర్సెస్ విన్నటువంటి వాళ్ళు 20,000 మంది కొంత ఆధ్యాత్మికత వైపు ఒక అడుగు ముందుకు వేశారు. వాళ్ళందరి కోసం మీరు ఏదైనా శుభ ఆశీస్సులు ఇవ్వమని చెప్తున్నారు. అన్నయ్య చెప్తున్నారు, మీరందరూ చాలా భాగ్యవంతులు. మీరందరూ గుర్తించే ఉండొచ్చు, కొందరు గుర్తించకపోవచ్చు. మీరు మంచి భగవంతుణ్ణి కలుసుకునేటువంటి మార్గం ఎన్నుకున్నారు. పరమపిత పరమాత్మతో కలయిక. పరమాత్ముడు మనందరికీ తండ్రి. ఆ తండ్రిని తప్పకుండా కలవాలి. ప్రపంచంలో అందరికీ కోరిక ఉంటుంది భగవంతుణ్ణి కలవాలి, ఆయన్ని పొందాలి అని. ఎందుకంటే పరమాత్ముడిని ద్వారా పొందితే ఎంత సుఖం లభిస్తుంది అంటే ఆ సుఖం మనస్సులో ఇమిడి ఉంది కాబట్టి కలవాలని మనస్సులో కోరిక ఉంటుంది. కేవలం భగవంతుడు మనల్ని కలవటం కోసమే రాలేదు, కానీ తన సత్య జ్ఞానాన్ని చెప్పటం కోసం వచ్చారు. ఆయన జ్ఞానసాగరుడు, సత్యమైనటువంటి వారు. ఆయన చెప్పే ప్రతి విషయము సత్యమైనది. నేను మీ ప్రశ్నలకి సమాధానం చెప్తాను, కానీ శాస్త్రాల జ్ఞానం ఆధారంతో కాదు, కానీ భగవంతుడు చెప్పినటువంటి సత్యమైన విషయాల ఆధారంతోనే చెప్తాను. వాటి ఆధారంతోనే మీ ప్రశ్నలకి సమాధానం చెప్తాను. శాస్త్రాలలో ఉన్న జ్ఞానము, గ్రంథాలలో ఉన్నటువంటి జ్ఞానము కొన్ని మిస్ అయిపోయాయి. కొన్ని ప్రశ్నలకి సమాధానం కూడా రావు. ఎందుకంటే సత్యత అనేది పూర్తిగా మనకి తెలియదు. ఎందుకంటే సత్యత యొక్క అన్వేషణలోనే చాలామంది ఉన్నారు. ఎవరికి వాళ్ళు గుర్తుంచుకోండి, నాలో సత్యత యొక్క అన్వేషణ ఉందా? లేదు. కానీ ఇక్కడ భగవంతుడు మనకి సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. కాబట్టి ఈ జ్ఞానం విన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు ఇదే సత్యమైనటువంటిది అని. మీరందరూ మంచి రాజయోగిలయ్యారు. మీ సమస్యలు కూడా సమాప్తం అవుతాయి. కానీ రోజు ఉదయం లేచి భగవంతుడితో కలుసుకునే అనుభూతిని పొందండి. దీంతోనే, ఈ కలయికలోనే మీ భాగ్యం అనే నక్షత్రం మెరుస్తుంది. మీ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. ఈశ్వరీయ జ్ఞానం యొక్క ఆధారంతో మీకు ప్రాప్తులు చాలా ఉంటాయి. 82 ప్రశ్నలు వచ్చాయి. వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ప్రశ్నల రూపంలో కూడా చెప్పారు. కొన్ని పారివారిక సమస్యలు కూడా ఉన్నాయి. అంటే ప్రశ్నలు రావటము అంటే వాళ్ళు జ్ఞానం అర్థం చేసుకున్నారు అని. నేను జ్ఞానం విన్నప్పుడు 64లో జ్ఞానంలో వచ్చినప్పుడు నాకు 36 ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నలన్నీ రాశాను నేను. ఎందుకంటే శ్రద్ధతో విన్నప్పుడు తప్పకుండా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఇంట్రెస్ట్ మనలో పెరుగుతుంది. ప్రశ్నలకు ఎప్పుడైతే సమాధానం లభిస్తుందో మనం ఇంకా ముందుకు వెళ్తాము. అమృత వేళలో రోజు ఒకే కామెంటరీ వినాలా, లేక రకరకాల కామెంటరీస్ వినాలా? సమాధానము, మన మనసు ఎటువంటిది అంటే ఎప్పుడు కొత్తదనం కోరుకుంటుంది. ఒకవేళ మీరు ఒక్క విషయమే రోజు వినాలనుకుంటారనుకోండి, కొద్ది రోజులు ఆనందం కలగచ్చు, తర్వాత ఆనందం తగ్గుతుంది. 3 రోజులు మీరు ఒకే రకమైన కామెంటరీతో యోగం చేస్తున్నారనుకోండి, కొందరికి 5 రోజులు, కొందరికి 6 రోజులు ఆనందం కలుగుద్ది. తిరిగి దానిలో తమ శుభ సంకల్పాలను జోడించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్క దాని యొక్క అనుభూతి రకరకాలుగా ఉంటుంది.
కానీ మనసు ఎప్పుడు కొత్తదనం కోరుకుంటుంది. కాబట్టి మీరు మార్చుకోవచ్చు. కామెంటరీస్ అన్నీ మనల్ని జాగృతం చేయటం కోసమే ఉంటాయి. రకరకాల రూపాలతో కామెంటరీస్ చెప్పటం జరుగుతుంది. దాంతో మంచి లాభాన్ని పొందుతున్నట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ అన్నయ్యలు అక్కయ్యలు అందరికీ కామెంటరీస్ క్లాసెస్ అన్నీ వెళ్తున్నాయి. మీ అందరికీ లభిస్తుంది అంటే చాలా మంచిది. అమృత వేళ అనేది భగవంతుడిని కలుసుకునేటువంటి సమయము. ఎందుకంటే భగవంతుడు ఆ సమయంలో పిల్లల్ని కలవటానికి వెళ్తారు, మనకి వరదానం ఇస్తారు, విఘ్నాలను సమాప్తం చేస్తారు, మన భాగ్యాన్ని ప్రకాశింపచేస్తారు. కాబట్టి ఎంతైతే మీరు దీని యొక్క లాభాన్ని పొందుతూ ఉంటారో అంతంత మీకు మంచి అనుభూతులు అవుతాయి. రాత్రి కలలు కనిపిస్తుంటాయి. నేను ఏదైతే కలలు చూస్తానో అవి బాగానే ఉంటాయి, కానీ నిద్రలో అయితే వాటిని పూర్తి చేయలేము. ఎందుకంటే నిద్ర అనేది కలల సహితంగా ఉంటే అది పూర్తి నిద్ర ఉండదు. మీకు 10 గంటలు పడుకోవచ్చు, కానీ నిద్ర సరిపోదు. కాబట్టి మన నిద్ర కలల రహితంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రస్తుత సమయంలో చాలా అవసరము. ఈ కలలు ఏంటి అంటే డ్రీమ్ సైకాలజీ చాలా పెద్దది. వేల సంవత్సరాల్లో మేము చూస్తూ వచ్చాము, కల్పితాలు చేసుకున్నాము. ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనసులో ముద్రలాగా పడిపోతాయి. ఎప్పుడైతే నిద్రపోతున్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. రెండవది మన మనస్సులో అపరిపూర్ణమైనటువంటి కోరికలు ఉంటాయి, అవి నిద్రపోతున్నప్పుడు జాగృతం అవుతాయి. కాబట్టి మీరు ఏ విషయాలైతే చదువుకుంటూ పడుకుంటారనుకోండి, అప్పుడు బ్రెయిన్ పడుకున్నప్పుడు యాక్టివ్ అవుతుంది. ఆ సమయంలో బ్రెయిన్ శాంతించదు. కొందరు చాలామంది నెట్లో గూగుల్లో ఎక్కువసేపు గడిపారనుకోండి, ఈ వ్యర్థమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రెయిన్ సేకరిస్తుంది. దీంతో నిద్రలో కూడా అయ్యే గుర్తొస్తాయి. అందుచేత ఎవరైనా నిద్ర యొక్క సుఖాన్ని పొందాలి అనుకున్నట్లయితే మీ జీవితాన్ని వీటన్నింటితో ముక్తులుగా చెయ్యాలి. వీటన్నింటినీ ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. అంతేకాని పొద్దున్నే లెగవటంతోనే వాట్సాప్ తెరిచారు, రాత్రి పడుకునేటప్పుడు వాట్సాప్ చూస్తూ పడుకున్నారనుకోండి, మీకు సరి అయిన సుఖనిద్ర రాదు. కాబట్టి నిద్ర కంటి పోక ముందు 1 గంట ముందు వీటన్నింటినీ సమాప్తం చేసుకోండి. మంచి సంకల్పాలలో మీ మనసును తీసుకెళ్ళండి. మంచి కామెంటరీస్ వినండి, మంచి యోగం చెయ్యండి. రోజంతా మీకు ఏదైతే వస్తుందో అది మీకు చాలా ఎనర్జీ లాగా ఉపయోగపడుతుంది. పరంపిత పరమాత్మకి గుడ్ నైట్ చెప్పి పడుకోండి. 5 సార్లు సబ్కాన్షియస్ మైండ్లో సంకల్పం చెయ్యండి. ఈరోజు నా నిద్ర చాలా డీప్గా ఉంటుంది, ఈరోజు నా నిద్ర కలలతో ముక్తులుగా ఉంటుంది, నేను నిద్రలో సంపూర్ణ సుఖాన్ని పొందుతాను, నా రాత్రి చాలా సుఖంగా గడుపుతున్నాను. ఈ విధంగా సంకల్పం చేస్తూ 5 సార్లు అనుకొని పడుకోండి. మీరు తెల్లవారే తొందరగా మెలకు వస్తుంది. మీకు కలలో కూడా మీ ఎనర్జీ ఏదైతే వృధా అవుతుందో అది కూడా మిగులుతుంది. కాబట్టి మంచి కలలు వస్తాయి, పొద్దునే ఫ్రెష్ అయిపోతారు. ఒకవేళ కలల్లో వచ్చింది పూర్తి కాలేదనుకోండి, అసంతృప్తి చెందుతారు. కాబట్టి కలలు పూర్తి అవ్వాలి అనేది ఎక్కువ ఆలోచించకండి. ఎందుకంటే అవి నిద్రలో చూశారు, జీవించి ఉన్నాయి చూడాలి, కానీ నిద్రలో ఉన్నప్పుడు చూసిన దాని గురించి ఆలోచించద్దు. జాగృత అవస్థలో ఉన్న వాటి గురించి పూర్తి చేసుకోవాలి, కానీ కలలలో ఉన్న వాటి గురించి కాదు. కానీ మన అన్నయ్యలు అక్కయ్యలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళు జన్మించిందే ఆన్లైన్ ద్వారానే. ఒకవేళ రాత్రి పడుకునేటప్పుడు మంచి కామెంటరీస్ క్లాసెస్ వింటే బాగుంటుంది అనుకుంటారు కదా, ఇవి చెయ్యొచ్చా అంటే ఇది చాలా మంచిది, చెయ్యొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరు జన్మించటం కూడా ఆన్లైన్లోనే, భగవంతుడు కూడా ఆన్లైన్లోనే చెప్తున్నారు కదా. రాత్రిపూట ఆ విధంగా కామెంటరీస్తో వాణి చదువుకుంటూ పడుకోండి, మంచిదే. మంచి క్లాసెస్ వింటూ నిద్రపోండి. ఉదయం పూట లెగవటంతోనే అవే కంటిన్యూ చేస్తే చాలా మంచిది. కొందరు ఎటువంటి ఆత్మలు ఉన్నారంటే వాళ్ళు జ్ఞానంలో వచ్చారు, కానీ కొందరికి యోగం కుదరట్లేదు.
అలా యోగం కుదరట్లేదు అలాంటి వాళ్ళు లాస్ట్ సో ఫాస్ట్లో వెళ్ళగలుగుతారా? నేను లాస్ట్లో వచ్చాను, నేనేం ముందుకు వెళ్తాను అనుకుంటే మనోబలం డౌన్ అవుతుంది. ఈ రోజుల్లో మానసిక రోగాలు కూడా చాలా పెరిగిపోతున్నాయి. దీంతో బ్రెయిన్ కూడా బలహీనం అవుతుంది. వీటికి కొన్నిటికి రోగాలకి, మానసిక రోగాలకి మందులు కూడా ఉండవు. ఎందుకంటే మానసిక రోగాలు వేరు, శారీరక రోగాలు వేరు. ఎందుకంటే ఈ జన్మలో కాకుండా పూర్వ జన్మలో చేసినటువంటి పాపకర్మలు కూడా మానసిక రోగాల్లాగా పీడిస్తాయి. కాబట్టి నేను ఒక 2-3 సలహాలు ఇవ్వబోతున్నాను. ముందు మీ యొక్క బ్రెయిన్ని హెల్దీగా చేసుకోండి. ఎప్పుడైతే మానసిక రోగాలు పెరుగుతాయో మనిషికి యోగం కుదరదు, మనసు ఏకాగ్రం కాదు. మీరు పరంధామానికి వెళ్ళాలనుకుంటారు, కానీ మీ మనసు బరువెక్కిపోతుంది బ్రెయిన్. కాబట్టి సహజయోగ విధానాన్ని అలవర్చుకోండి. భగవంతుడు నా సన్ముఖంగా ఉన్నారు, దాన్ని మీరు కొంచెం దృశ్యం రూపంగా ఎమర్జ్ చేసుకోండి. శివబాబా నుండి నా పైన కిరణాలు ప్రసరిస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఉదయం లెగవక ముందు, రాత్రి పడుకునేటప్పుడు, పొద్దున్నే లెగిసిన తర్వాత ఏ ఆత్మలతో అయితే మనతో దుఃఖ పెట్టామో వాళ్ళని క్షమించమని యాచించండి. మనం ఫీల్ అవ్వాలి, నేను నిజంగానే ఏ ఆత్మలనైతే ఇబ్బంది పెట్టానో ఆ ఆత్మలందరూ నన్ను క్షమిస్తున్నారు, ఆ ఆత్మలందరూ నన్ను క్షమిస్తున్నారు, వాళ్ళు సుఖంగా ఉన్నారు, సంతుష్టంగా ఉన్నారు అని మనసులో సంకల్పం చెయ్యండి. ఎందుకంటే వాళ్ళ నుండి వచ్చేటువంటి నెగిటివ్ ఆలోచన మన మానసిక రోగాలని పెంచుతుంది. ఈ విధంగా నేను ఎంతోమందికి ప్రయోగాలు చెప్పాను, చాలా వేల మందికి చెప్పాను, వాళ్ళు చాలా మారారు. కాబట్టి ఒకటి క్షమాయాచన చెయ్యండి, రెండవది మీకు మీరు క్షమించండి. పొద్దున మీరు ఎప్పుడు లెగుస్తారో, 4ంటికి లెగవమని చెప్పట్లేదు, కొందరికి ట్యాబ్లెట్లు వేసుకుని నిద్రపోయే అలవాటు ఉండొచ్చు, కానీ మీరు ఎప్పుడు లెగుస్తారో అప్పుడు కొంత ఫ్రెష్ అయ్యి 108 సార్లు రాయండి, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. పడుకునే ముందు కూడా రాయండి, 108 సార్లు రాయండి, నేనొక మహాన్ ఆత్మను. వారం రోజులు మీరు ఇలా రాయండి, మీకు మంచి నిద్ర పడుతుంది, బ్రెయిన్కి మంచి ఎనర్జీ లభిస్తుంది. రాత్రి రాయటంతోనే బ్రెయిన్కి పవిత్రమైన ఎనర్జీ వస్తుంది, హాయిగా నిద్ర పడుతుంది, మీకు మంచి నిద్ర పడుతుంది, మీకు ఏ రకమైన మానసిక రోగం ఉండదు, మీ ఆరోగ్యం కూడా బాగవుతుంది. ఈ కొంచెం ప్రయోగం మీరు చెయ్యండి. చేసినట్లయితే ఇది మంచి పుణ్యకర్మలు. ఈ పుణ్యకర్మలు మీ బ్రెయిన్ని, మానసిక రోగాలన్నీ పూర్తిగా నయం చేస్తాయి. బాగా అయిపోయారు అంటే మీరు తీవ్ర పురుషార్థం చెయ్యండి, అప్పుడు లాస్ట్లో వచ్చినా ముందుకు వెళ్ళచ్చు. ఇది మంచి సౌభాగ్యం అందరికీ. ఈ సుందరమైనటువంటి జ్ఞానము, యోగం యొక్క పరిచయం లభించింది. జీవితాన్ని ఈ విధంగా ఆనందభరితంగా తయారు చేసుకోవచ్చు. ఇంకా వేరే మందులైతే లేవు వీటి నుంచి బయటకు రావటానికి. నేను చెప్పబోతున్నాను, ఇది వీళ్ళందరూ చేసినటువంటి పుణ్యం యొక్క ప్రభావం. నా దగ్గర చాలామంది వస్తుంటారు, ఎంత దుఃఖాలతో ఉంటారో, పిల్లల్ని చూసుకోవటం కూడా కష్టపడుతుంటారు. కానీ మీకు ఈశ్వరీయ జ్ఞానం లభించింది, పరమాత్మ మార్గాన్ని ఎన్నుకున్నారు, మీరు తమ జీవితాన్ని సమర్పితం చేసుకున్నారు. తప్పకుండా మీకు మంచి శక్తి లభిస్తుంది. జీవితం యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగారు. జీవితంలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. ఒక స్టూడెంట్ది వేరే ఉంటుంది, ఒక భక్తుడిది వేరు ఉంటుంది. కానీ మనందరి యొక్క ఉద్దేశం ఒకటేంటి అంటే ఈశ్వరీయ మార్గం అనుసారంగా నడుస్తుంటే ఆనందంగా గడపాలి, మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలి, మనలో ఏదైతే దైవత్వం ఉందో దాన్ని మేల్కొల్పాలి, భగవంతుణ్ణి కలవాలి, స్వయాన్ని గుర్తించి మన స్వరూపంలో స్థితి కావాలి, మన జీవితాన్ని పవిత్రంగా తయారు చేసుకోవాలి, మృత్యువు యొక్క భయంతో కూడా ముక్తులుగా కావాలి, జీవితంలో సత్యమైన ఆనందాన్ని పొందాలి. ఎందుకంటే ఆనందంగా గడపాలి అంటే దాని నిర్వచనాన్ని తప్పుగా అనుకుంటున్నారు. అంటే కావో పీవో, తినండి తాగండి, షరాబ్ తాగండి తినండి అనుకుంటారు. ఇది విషపూరితమైనవి. కానీ వాస్తవంగా ఆత్మకు ఆనందాన్ని కలిగించే విషయాలని మీరు అనుభవం చేసుకోండి. అందుకనే అంటారు కదా, ఎంతో పుణ్యం చేసుకుంటే మానవ జీవితం లభిస్తుంది. అమూల్యమైన జీవితాన్ని వృధా చెయ్యవద్దు.
ఒక ప్రశ్న. మా అమ్మాయి 12th క్లాస్ చదువుతుంది. ఆమె తన చదువులో ముందుకు వెళ్ళాలి అంటే ఎలా టైం టేబుల్ సెట్ చేసుకోవాలి? ఈరోజు నేను చదివాను, 2 అక్కయ్యలు మిస్ ఇండియా ఐఏఎస్ టాప్ లెవెల్లో ఉన్నారు. మన అక్కయ్యలు అంటే జ్ఞానంలో ఉన్నటువంటి 2 అక్కయ్యలు చాలా మంచి లక్ష్యం పెట్టుకొని బాగా చదువుకొని గొప్ప పోస్టులోకి వెళ్ళారు అని నేను చదివాను ఈరోజు. కానీ నెట్లో ఏదైతే చెడు ఉంటుందో అశ్లీలతని మాత్రం చూడకండి. ఉదయం లెగవటంతోనే ప్రతిరోజు 3 సంకల్పాలు చెయ్యండి. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, దీంతో శక్తులు జాగృతం అవుతాయి. రెండవది, సఫలత నా జన్మసిద్ధాధికారము. పడుకున్నప్పుడు ఎదురుగుండా గోడ మీద ఒక కాగితం మీద ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి, నాకు ఇన్ని మార్కులు వస్తాయి అని పర్సంటేజ్ రాసి పెట్టుకోండి. ఒక టాపర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, రాసి పెట్టుకోండి. లెగవటంతోనే దాన్ని చూడండి, దాంతో మీరు ఎంజాయ్ చెయ్యండి. మాటలు వింటుండొచ్చు, పిల్లలు కూడా వింటుండొచ్చు. ఎందుకంటే ఉదయం లెగవటంతోనే సబ్కాన్షియస్ మైండ్ మేల్కుంటుంది కాబట్టి నాకు ఇన్ని మార్కులు రావాలి అనేది స్వీకరిస్తుంది. కాబట్టి మీలో ఎనర్జీ వచ్చేస్తుంది. నిజంగా నాకు 95 మార్కులు వచ్చేసినాయి అని ఆనందపడుతుంటారు. అయితే మీరు ఇలా చెప్పటంతో మంచి రిజల్ట్ కూడా వస్తుందని విన్నాను. అంటే నిజంగా ఈ రకంగా ఆంతరికంగా పరివర్తన ఏర్పడుతుందా, లేక ఏమైనా శక్తి లభిస్తుందా? ఎందుకంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నారు, ఈ అమ్మాయి 95% రావాలి అని ఎప్పుడైతే చూసుకుంటుందో నాకు 95% వస్తాయి అని చూడటంతోనే బ్రెయిన్ ఏమవుతుంది అంటే అదే విధంగా బ్రెయిన్ సహకరిస్తూ ఉంటుంది. మెమరీ పవర్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నర్వస్ సిస్టంలో కూడా భయం ఉండదు. ఎందుకంటే పిల్లలు శ్రమ చేశారు అంటే తప్పకుండా 95% మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. నా మనసులో చాలా రోజుల నుంచి ప్రశ్న ఉంది. శివబాబా ప్రతి కల్పంలో దాదా లేఖరాజు శరీరంలోనే వస్తారా, ఇంకా వేరే వాళ్ళ శరీరంలో ఎందుకు రారు? ఈ ప్రశ్న అయితే ప్రాక్టికల్లే. ఎవరి శరీరంలో వచ్చినా కూడా ఇదే ప్రశ్న వస్తుంది కదా, నా శరీరం ఎందుకు తీసుకోలేదు, వాళ్ళ శరీరం ఎందుకు తీసుకున్నారు అని. కానీ దీని వెనక ఉన్న సీక్రెట్ చెప్పబోతున్నాను. 2 సీక్రెట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ దాదా లేఖరాజ్ ఎటువంటి మహాత్మా అంటే ఈయన ఫస్ట్ శ్రీకృష్ణుడు, నెక్స్ట్ టు గాడ్. ఆ ఆత్మనే పునర్జన్మలు తీసుకుంటూ క్రిందకొచ్చింది. నిరాకారుడి దృష్టి ఆత్మ పైననే ఉంటుంది. అందుకని భగవంతుడు ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయనకి అదే పాత్ర శరీరం. ఎందుకంటే పరమసత్తా ఎవరి శరీరంలోనైతే వస్తారో, బ్రెయిన్, ఆల్మైటీ అథారిటీ, ఆల్ పవర్స్ ఉంటాయి ఆయనలో. ఆయన ఎనర్జీ అందరికంటే ఎక్కువ పవరు. ఆలోచించండి, అంత పవర్ ఉన్నటువంటి శక్తి ఎవరి బ్రెయిన్లో అయితే వచ్చి కూర్చుంటుందో ఆ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్గా ఉండాలి. కాబట్టి ఆయన ఒక్కరే అంత పవర్ఫుల్ బ్రెయిన్ కలిగిన వారు. ఆయన శరీరంలోనే భగవంతుడు వచ్చారు. ఎందుకంటే ఆ శరీరం కూడా అడ్జస్ట్ చేసుకోగలగాలి. లేకుంటే పవర్ఫుల్ ఆత్మ వచ్చినప్పుడు చూడండి, ఇట్లా ఊగిపోతారు కదా, ఆత్మ వచ్చింది, వాళ్ళు వచ్చింది అని. అంటే ఈ విల్ సోల్స్ వచ్చాయినా కూడా మనుషులు ఊగిపోతూ ఉంటారు కదా. మరి భగవంతుడు కూడా రావాలి అన్నప్పుడు ఆ శరీరం తట్టుకోగలగాలి. కాబట్టి బ్రహ్మ బాబా దాదా లేఖరాజే తట్టుకోగలుగుతారు. ప్రపంచంలోకెల్లా సుప్రీం అయిన వారి శరీరంలోనే వస్తారు. ఇంతమంది సంతులు, మహాత్మలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, మరి వాళ్ళ శరీరంలో ఎందుకు రాలేదు? ఇది కరెక్టే. సంతు మహాత్మలు కూడా మంచి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలే వేరు. ఒకవేళ పరమాత్మ ఆయన శరీరంలో వచ్చి జ్ఞానం చెప్తే తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలకి భగవంతుడి ఆలోచనలకి తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తమ ఆలోచనలని సమర్పించరు. కానీ దాదా లేఖరాజు తన ఆలోచనలని సమర్పించాడు. భక్తుడు భగవంతుడి ద్వారా, ఆయన ద్వారా చెప్పిన జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఈయనే సత్యమైన వాడు అని గ్రహించాడు. నేను ముస్లిం పరివారం వాళ్ళని
నేను మొబైల్ ద్వారానే జ్ఞానం వింటూ వచ్చాను. అప్పుడప్పుడు క్లాసెస్కి వెళ్తుంటాను. శాకాహారిగా అయ్యాను. రోజు వెళ్ళలేను, కానీ మురళి అయితే వింటాను. మీ విషయాలు వింటూ ఉంటాను, కానీ పరివారంలో కొందరు విరోధిగా అవుతారు. కాబట్టి అలాంటి సమయంలో నేనేం చెయ్యాలి? పరివారాన్ని వదలమని నేను సలహా చెప్పట్లేదు, వాళ్ళతోనే ఉండాలి. పరివారం మార్చుకునే అవసరం లేదు. ఎందుకంటే మీరు ముస్లిం పరివారమైనా ఎవరైనా అందరికీ ఆత్మలకి జ్ఞానం చెప్తున్నారు. ఈ జ్ఞానము అందరి కోసం వర్తిస్తుంది. ముస్లిం సంప్రదాయాలు కూడా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఈ జ్ఞానం వింటారనుకోండి, వాళ్ళు భగవంతుడితో యోగయుక్త స్థితిలో ఉంటే వాళ్ళకు కూడా చాలా ఆనందం కలుగుతుంది. కాబట్టి మీరు ఆ మెడిటేషన్ చెయ్యండి, కర్మ చేస్తూ కూడా మనసుని ధ్యానం చెయ్యండి, అభ్యాసం చెయ్యండి. నిరాకారుడితో బుద్ధి యోగం పెట్టుకొని ఆయన నుండి శక్తి లభిస్తుంది. మీరు ఎట్లాగూ ఈశ్వరీయ మహావాక్యాలు వింటున్నారు, చాలా మంచిది. మీరు కొంత మెడిటేషన్ పైన అటెన్షన్ ఇస్తే మంచిది. ఒకవేళ ఇంకా ఇతర ధర్మాల వాళ్ళు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నాయి, సిక్కులు, పారసులు, వాళ్ళందరూ కూడా బ్రహ్మకుమారిస్తో ఉన్నారా అంటే ఉన్నారు. వేల మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. ఎందుకంటే తెలుస్తుంది కదా, ధర్మం అనేది దేహానికి సంబంధించింది, కానీ మనమందరము ఆత్మలము, ఒక్క పరమాత్మ సంతానం. కానీ ఆ ధర్మం యొక్క బంధనం అయితే ఉంటుంది, వీళ్ళు ఆ ధర్మం వాళ్ళు, వీళ్ళు ఈ ధర్మం వాళ్ళు అని. కానీ ఒకవేళ కనుక ఈ ధర్మం వాళ్ళు వేరే ధర్మంలో వెళ్తే ఒత్తిడైతే వస్తుంది. అంటే ఒత్తిడైతే వస్తుంది. ఫస్టులో అనుకునేవాళ్ళు ధర్మాన్ని మారుస్తున్నారు వీళ్ళు అని. కానీ మన ధర్మం ఏంటి అంటే జ్ఞానం చెప్పాలనే, సత్యమైనటువంటి ధర్మం, ఆత్మిక ధర్మంలో రావాలని చెప్పే జ్ఞానం ఇది. ఎందుకంటే అందరు తప్పకుండా నమ్ముతారు. నాకు ఈవిల్ సోల్స్ అంటే చాలా భయం ఉంటుంది. ఒకవేళ మీరు భయపడినట్లయితే అవి మనల్ని అట్రాక్ట్ చేస్తాయి అని ఒకసారి ఎప్పుడో చెప్పారు. అది వినకాడి నుంచి ఇంకా భయం కలుగుతుంది. మరి ఏం చెయ్యాలి అన్నారు. ఈ భయాన్ని తొలగించుకోవాలి అంటే గుర్తుంచుకోండి, ఈవిల్ సోల్స్ కంటే నేను 100 రెట్లు పవర్ఫుల్ ఉన్నాను. నా తోడు స్వయంగా భగవంతుడు ఉన్నాడు, సర్వశక్తివంతుడైన భగవంతుడు ఉన్నారు అని కళ్ళు తెరవటంతోనే గుర్తుంచుకోండి, నేను సర్వశక్తివంతుడైన భగవంతుడి యొక్క సంతానాన్ని. రోజు లెగవటంతోనే 7 సార్లు 3 సార్లు అభ్యాసం చెయ్యండి. సర్వశక్తివంతుడైన భగవంతుడి శక్తి నాకు లభిస్తుంది. ఎందుకంటే భ్రమించే ఆత్మలు చాలా ఉన్నాయి. బలహీనమైనటువంటి ఆత్మలపైన ప్రభావం చూపిస్తాయి. భ్రమిస్తూ భ్రమిస్తూ తప్పకుండా ఇతరులను ఇబ్బంది పెడతాయి. కాబట్టి వాటికంటే మేము శక్తివంతులము. అన్నయ్య నేను నవ్వొచ్చే విషయం చెప్పబోతున్నాను. నేను జన్మించింది ఆర్య సమాజీలలో. అయితే చిన్నప్పుడు మా నాన్నగారు పొలంలో చాలా దూరంగా, పొలం పనులకి రాత్రి పడుకునేటప్పుడు పొలంలో పడుకునేవాళ్ళం. కానీ ఆ కరెంటు ఆపాలి అంటే చాలా దూరం వెళ్ళాలి. మా నాన్నగారు నాకు చెప్పారు, భయపడకు అని చెప్పాడు. నేను చెప్పాను, బతికున్న వాళ్ళతోనే నేను భయపడనప్పుడు చచ్చిపోయిన వాళ్ళతో నేనెందుకు భయపడాలి అని చెప్పాను. మా నాన్న చాలా దూరం వరకు వెళ్ళి లైట్ ఆర్పి వచ్చేవాడు. చచ్చిపోయిన వాళ్ళు, బతికిన వాళ్ళే నన్ను ఏం చేయలేరు, చనిపోయిన వాళ్ళు నన్ను ఏం చేస్తారు అని నేను ధైర్యంతో చెప్పాను. అలా ఈ విధంగా ధైర్యంతో ఉన్నట్లయితే ఏ ఆత్మలు ఏం చెయ్యవు. ఎందుకంటే మనుషులు భూత ప్రేతాల విషయాలు చెప్పి భయపెడుతూ ఉంటారు. కాబట్టి మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, అవి మనల్ని చూసి భయపడాలి. నేను 9 గంటలు నిద్రపోతాను, చిన్నప్పటి నుంచి నా అలవాటిది. నేను 5-6 గంటలు నా నిద్రని తయారు చేసుకోవాలనుకుంటున్నాను. ఏం చెయ్యాలి? ఆధా గంట, రోజుకు అరగంట తగ్గించుకోండి. నెమ్మదిగా పడుకునే టైము, లేసే టయాన్ని మీరు కొంచెం తగ్గించుకోండి. 3 నెలలు మీరు అభ్యాసం చేస్తే 7 గంటల వరకు వస్తుంది. బ్రెయిన్ తప్పకుండా మేనేజ్ చేస్తుంది. నిద్రపోక ముందు సబ్కాన్షియస్ మైండ్లో ఒక పవర్ఫుల్ సంకల్పం ఇవ్వండి 5 సార్లు. ఈరోజు నేను ఇన్ని గంటల్లో నా నిద్ర పూర్తయిపోతుంది. మంచి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ బ్రెయిన్తో జోడింపబడి ఉంటుంది. తప్పకుండా బ్రెయిన్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం నేనైతే 9 గంటలు పడుకోవాల్సిందే అనుకుంటే బ్రెయిన్ కూడా అదే స్వీకరిస్తుంది.
మీరు గనక ఒకవేళ నెమ్మదిగా నేను 8 గంటలు పడుకోవాలి, 8 గంటల్లో నా నిద్ర పూర్తి అయిపోతుంది, ఇంకో రోజు నేను 7 గంటల్లో నా నిద్ర పూర్తవుతుంది అని సంకల్పం చేయండి. 18 సంవత్సరాల వయసు అబ్బాయిది, కానీ నిద్ర ఎక్కువ పోకూడదు కదా. మరి 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి 8 గంటలు అయితే నిద్ర అయితే కావాలి, లేకుంటే 7 గంటలన్నా. ఒకవేళ 40 సంవత్సరాలు వచ్చాయి అనుకోండి, వాళ్ళ 40 సంవత్సరాల వాళ్ళకి 5-6 గంటల నిద్ర సరిపోతుంది. మేము లాస్ట్లో వచ్చాము, సమయం కూడా అయిపోయింది. లాస్ట్ సో ఫాస్ట్ వెళ్తూ కూడా అష్టరత్నాలలో రాగలమా? ఈ ప్రశ్నలు అయితే చాలా వస్తూనే ఉంటాయి. ఇది మంచి విషయము, ఎందుకంటే ఇప్పుడే జ్ఞానంలో వచ్చిన వాళ్ళకి మనసులో తపన ఉంటుంది కదా, మేము అష్టరత్నాలలో రావాలని. అష్టరత్నాలలో రావాలి అంటే చాలా పెద్ద విషయము. వాళ్ళెవరు అంటే వరల్డ్ వైడ్ విశ్వంలో టాపర్గా అయిన వాళ్ళు. కానీ విజయమాలలో అయితే రావచ్చు. లాస్ట్లో వచ్చాము అనుకోకండి, ఇంకా లాస్ట్లో అయితే రాలేదు. ఇప్పుడు లాక్డౌన్ అవ్వచ్చు, ఓపెన్ అయితే అవుతుంది. మీరు ముందుకు వెళ్ళేటువంటి మార్జిన్ కూడా లభిస్తుంది. మీరు నెమ్మదిగా యోగ సాధనను పెంచుకుంటూ ఉండండి, పవిత్రతను పెంచుకోండి. అభిమానము, అహంకారము, నేను, నాది అనేటువంటి విషయాలను సమాప్తం చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి అనుభూతి అవుతుంది. ఇప్పుడు మీకు మంచి వెన్న లభిస్తుంది. మేము ఫస్టులో అంత తెలియదు, ఫస్టులో మాకు అహంకారం అంటే ఏంటి, కోపం అంటే ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు అన్ని వెన్న లభిస్తుంది మీకు అన్ని విషయాల గురించి. కాబట్టి మీరు లాస్ట్ నుంచి వచ్చిన ఫాస్ట్లో వెళ్ళచ్చు. నేనైతే మీకు మంచి అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు ఇటువంటి మంచి సుందరమైన సంకల్పాలు చేస్తూ ముందుకు వెళ్ళండి. నిస్వార్థమైన సంకల్పాలు ఉన్నట్లయితే తప్పకుండా నెరవేరుతాయి. మంచి శుభభావనలు, జ్ఞానంతో జోడింపబడి ఉన్నవాళ్ళు నాకంటే ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సంబంధాలలో ఒత్తిడి ఉంది, సమస్యలు వస్తుంటాయి. ఆ సమయంలో ప్రశాంతంగా ఉంటాను, అయినా మూడ్ ఆఫ్ అయిపోతుంటాను, మనసులో మాట్లాడాలనిపించదు. కానీ అది మంచిది కాదు. అయినా కానీ ఏం చెయ్యాలి, ఒక్కోసారి ఎవరైనా కోపడాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలి? ఇటువంటి పరిస్థితులు అయితే అందరికి వస్తూనే ఉంటాయి. పరివారంలో ప్రస్తుత సమయంలో అందరూ కలిసి ఉంటున్నారు ఒకేసారి లాక్డౌన్ మూలాన. కాబట్టి అందరికీ చెప్తున్నాను, ఉదయమే లేచి మీరందరినీ ఆత్మగా చూడండి, మనస్సులో చేతులు జోడించి నన్ను క్షమించండి అని క్షమాయాచన చెయ్యండి. నేను మీకు సత్యమైన మనసుతో క్షమించబోతున్నాను, మీరు కూడా నన్ను క్షమించండి. రోజు మొత్తంలో ఎప్పుడైతే సంబంధాలలో వస్తారో వాళ్ళతో మీరు మంచి స్వమానంతో అభ్యాసం చెయ్యండి. నేను మహాన్ ఆత్మను, భగవంతుడి సంతానాన్ని, నేను ఈ ఇంట్లో ఇష్టదేవిని, నేను భగవంతుని సంతానాన్ని, శివశక్తిని 3 సార్లు అభ్యాసం చెయ్యండి. రోజు మొత్తంలో 2 సార్లు వాళ్ళని చూడండి, కూర్చొనైనా కానీ ఎలా అయినా. వీళ్ళందరూ ఈశ్వరీయ పరివారం వాళ్ళు, వీళ్ళు మంచి పిల్లలు, భగవంతుడి పిల్లలు, వీళ్ళు చాలా మధురమైన వాళ్ళు, గ్రేట్ ఆత్మలు. ఈ విధంగా మీరు సంకల్పం చేస్తే తప్పకుండా పరివారాలలో సుఖం లభిస్తుంది. స్వమానంలో ఎప్పుడైతే ఉంటారో తప్పకుండా అందరికీ గౌరవం అనేది నీడవలే వాళ్ళ వెనక వస్తుంది. తప్పకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ గౌరవిస్తారు. వీళ్ళు మంచి ఆత్మలనే దృష్టితో చూడండి, రిటర్న్ అదే లభిస్తుంది. వాళ్ళు కూడా అనుకుంటారు వీళ్ళు మంచి వాళ్ళే అని, ఎందుకంటే మంచి ఇచ్చినప్పుడే మంచి లభిస్తుంది మనకి. బాబా మహావాక్యాలు చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో బాబా చెప్తారు. నిజంగా బాబా ఇంగ్లీష్లో మాట్లాడతారా ఏంటి, బాబా ఇంగ్లీష్ చెప్తారా అని అంటే అన్నయ్య నేను చెప్తున్నాను, బాబా ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో కూడా చెప్తారు. ఎందుకంటే బ్రహ్మా బాబాకు తెలుసు, బ్రహ్మా బాబాకు కూడా ఇంగ్లీష్ అంటే ఇష్టం. కొన్ని శబ్దాలు ఇంగ్లీష్లో బాగుంటాయి, ఇంగ్లీష్లో ఉన్న పదాలు ఇంగ్లీష్ వాళ్ళు విని అనుకుంటారు భగవంతుడేంటి ఈ పదాలు మంచి పదాలు చెప్పారు అని. ఎందుకంటే ఎవరు ఏ లాంగ్వేజ్లో అయితే ఒక్కోసారి బాబా హిందీలో చెప్తారు, ఉర్దూలో చెప్తారు, తప్పకుండా అది వాళ్ళకి నచ్చుతుంది. ఆ లాంగ్వేజెస్ వచ్చినటువంటి వాళ్ళకి భగవంతుడు ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాడే అని వాళ్ళు ఫారినర్స్ అనుకుంటారు. మా దగ్గర కూడా ఫారినర్స్ చాలామంది వస్తారు, 40 సంవత్సరాల నుంచి కొందరు వస్తున్నారు. వాళ్ళ యొక్క ఇంగ్లీష్ పదాలు బాబా చెప్పినప్పుడు విని చాలా సంతోషిస్తూ ఉంటారు. ఉర్దూ శబ్దాలు కూడా బాబా బాగా వాడతారు.
ముస్లిమ్స్ వస్తే ముస్లిం పదాలు కూడా వాళ్ళు అంటారు మీ బాబా మా భాష కూడా మాట్లాడుతున్నారు అని. రుహానీ మెహఫిల్, రుహానీ బాప్ అని పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముస్లిం పదాలు. రావటం ఎంతమంది ఆత్మల్లో, బ్రహ్మ బాబా తర్వాత ముందు ఇంకెవరి శరీరంలోనైనా వచ్చారా? బ్రహ్మ బాబా శరీరంలో ఫస్ట్ నుంచే వచ్చారు, కానీ అప్పుడప్పుడు ఫిక్స్ అయిపోయింది. వాళ్ళల్లోనే శివ్ బాబా వచ్చి సలహాలు ఇచ్చేవారు. ఎందుకంటే బాబా పాత్ర చాలామందికి అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే బ్రహ్మ బాబా త్యాగం చేశారో అప్పుడు సంత్రి దాది, గుల్జార్ దాది శరీరంలోనే బాబా రావటం మొదలుపోయింది. జ్ఞాపకంలో యోగంలో కూర్చున్నప్పుడు బాబాతో కనెక్షన్ జోడించాలని ఆలోచన వస్తుంది. ఒక తీక్షణమైనటువంటి ప్రెషర్ ఉత్పన్నమవుతుంది. ఆ ప్రెషర్ని తెంచుకొని బయటకు రావాలనిపిస్తుంది. ఏం చెయ్యాలి? కొందరితో అలా జరుగుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ ఏదైతే ఉందో సరి అయినటువంటి రీతిలో యూజ్ చెయ్యరు. ఎందుకంటే మన సంస్కారాలు ఇచ్చాం, ఆ విషయాలు ఈ విషయాలు అన్నీ సేకరిస్తూ వచ్చాం. ఎక్కువగా ఆలోచించటం వల్ల ఎక్కువగా యోగం చేయటానికి కూర్చున్నప్పుడు మనసు ఏకాగ్రం కాదు. అప్పుడు బ్రెయిన్ ఏమవుతుంది, ఎక్కువగా మేనేజ్ చేయాల్సి వస్తుంటుంది అన్ని విషయాల నుండి. ఎందుకంటే బయటకు వెళ్ళి రకరకాల ఆలోచనలు ఆలోచించే అలవాటు ఉంటే దాన్ని మళ్ళీ బయట నుంచి తిరిగి ఏకాగ్రం చెయ్యాలి. దీంతో బ్రెయిన్ పైన ఎక్కువ ప్రెషర్ తీసుకొస్తూ ఉంటుంది. మీరు అంత ప్రెషర్ తీసుకురాకండి. నేను 2 విషయాలు చెప్పబోతున్నాను. యోగాన్ని సరళంగా అభ్యాసం చెయ్యండి. ఈ రకంగా చేస్తే మీ సమస్య సమాప్తం అవుతుంది. యోగం కంటే ముందు రాయండి. ఫస్ట్ నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అని రాయండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్పబోతున్నాను అంటే మనసు బ్రెయిన్కి ఏకాగ్రం చేస్తుంది. మీ ఆలోచనలు అన్నీ ఏకాగ్రం అవుతాయి రాయటంతో. ఒకటి ఇది రాయండి. రెండోసారి బ్రెయిన్కి 10 నిమిషాలు 2 చేతుల్ని మీరు మలచుకొని 2 చేతులు మలుస్తూ నేను మాస్టర్ సర్వశక్తివాన్, నేను మాస్టర్ సర్వశక్తివాన్ అని 2 చేతులు మలుస్తూ తలపైన 2 చేతులు పెట్టుకోండి. 1 నిమిషం కోసం పెట్టుకోండి. నేను మాస్టర్ సర్వశక్తివాన్, నేను మాస్టర్ సర్వశక్తివాన్ అని 2 చేతులు మలచుకొని తల మీద పెట్టుకోండి. బ్రెయిన్కి విజన్ ఇవ్వండి. బ్రెయిన్ ఒకే దిశలో నడుస్తుంది అని మనసుకి, బ్రెయిన్కి ఒక రూట్ ఇవ్వండి. ఎందుకంటే బ్రెయిన్ అనేది రకరకాల దిశలలో వెళ్తుంది. దాన్ని ఏకాగ్రం చెయ్యండి, కానీ కొంత సమయం పడుతుంది. కాబట్టి యోగం చెయ్యాలి అంటే మీరు కామెంటరీ పెట్టుకోండి. పరంధామానికి వెళ్ళాలి అని మాత్రం ఎక్కువ ఆలోచించకండి. శివ్ బాబా నా తలపైన ఉన్నారు, ఛత్రఛాయ వలె ఉన్నారు, బాబా నుండి కిరణాలు లభిస్తున్నాయి అని అభ్యాసం చెయ్యండి. ఒక్కొక్క నిమిషం చెయ్యండి. ఎందుకంటే బ్రెయిన్ని మీరు మేనేజ్ చేసే వరకు దానికి ఎక్కువ ప్రెషర్ తీసుకురాకండి. మొదట్లో నేర్పిస్తారు కదా, మనసు బుద్ధిని పరంధామానికి తీసుకెళ్ళాలి, అక్కడ పరమాత్మని జ్ఞాపకం చెయ్యాలి. కానీ ఇప్పుడు మీరు చెప్పారు భగవంతుడు మా కోసం సన్ముఖంగా వచ్చారు, ఆయన ఇక్కడైనా జ్ఞాపకం చెయ్యొచ్చు అని చెప్పింది బాగుంది. కామెంటరీ విన్నప్పుడు బాగానే ఉంటుంది, అయినా మనస్సులో వేటో వెళ్తూ ఉంటుంది. నెగిటివిటీ, టెన్షన్ సమాప్తం కావట్లేదు. మీరు చెప్పినటువంటి విషయాలు చేస్తాను, అయినా మనసు ఉదాసీగా ఉంటుంది, మనసు శాంతించదు. ఏం చెయ్యాలి? ఎందుకంటే వ్యర్థంలో ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మనసును రోజంతా అటు ఇటు భ్రమింపచేశాం. మీరు 3 నెలల అభ్యాసం చెయ్యండి. రేపటి కోసం మీరు ఒక సంకల్పం చెయ్యండి. నేను ఆత్మను భూమధ్య స్థానంలో ఉన్నాను. రోజంతా 1000 సార్లు అభ్యాసం చెయ్యండి. రెండో రోజు 100 సార్లు అభ్యాసం చెయ్యాలి అనుకోండి. అందరినీ ఆత్మగా చూడండి. నేను ఆత్మను భూమధ్య స్థానంలో ఉన్నాను, భృకుటి అనే కుటీరంలో ఉన్నాను అని చూస్తూ ఉండండి. ఇలా మీరు అభ్యాసం చేస్తూ ఉంటే వ్యర్థ సంకల్పాలు, పరచింతన, నాది నీది, ఈర్ష, ద్వేషము సమాప్తమవుతాయి. రెండో రోజు చూడండి, నేను మహాన్ ఆత్మను అని రోజంతా అభ్యాసం చెయ్యండి. 100 సార్లు అభ్యాసం చెయ్యండి. ఈ విధంగా ఇతర సంకల్పాలు సమాప్తం అవుతాయి. మూడో రోజు సంకల్పం చెయ్యండి, నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, నేను శివశక్తిని, నేను శివశక్తిని. 4వ రోజు చెయ్యండి, నేను పవిత్ర ఆత్మను.
5వ రోజు చెయ్యండి, నేను ఒక శాంత స్వరూపాన్ని. 6వ రోజు చెయ్యండి, నేను పరంధామ నివాసిని, భగవంతుడు నా తోడున్నారు అని ఇదే మంత్రంలాగా జపిస్తూ ఉండండి. ఎందుకంటే మనసులో వ్యర్థంతో వేస్ట్ అవుతుంది కదా, ఎక్కడెక్కడో పరిగెత్తుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు 3 నెలల అభ్యాసం చేయండి, తప్పకుండా మనసు ఏకాగ్రం అవుతుంది. అంటే వేరే కాకుండా ఈ విధంగా మంత్రంలాగా జపిస్తే వ్యర్థంతో ముక్తులవుతారు. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. నేను కూడా పురుషార్థం చెయ్యాలనుకుంటాను. మా అన్నయ్యకి 27 సంవత్సరాలు, ఆ అబ్బాయికి వివాహం చూస్తున్నాము, కానీ వివాహం కావట్లేదు, ఏం చెయ్యాలి? అన్నయ్య అంటున్నారు, మంచి అమ్మాయిని చూసే బదులు భగవంతుడిని చూడొచ్చు కదా, భగవంతుడితో వివాహం చెయ్యొచ్చు కదా. నిరాకారుడు నిరాకారంతోనే కదా. ఇది కూడా కర్మల రహస్యం. ఎందుకంటే జ్యోతిష్కం ఆధారంతో నడుస్తారు కదా. ఒకవేళ మీరు అనుకుంటే కొంత యోగాభ్యాసం చెయ్యండి. ఎందుకంటే కర్మల ఖాతా ఎక్కువగా ఉంటుందనుకోండి, అప్పుడప్పుడు విఘ్న రూపంగా అవుతాయి. అందుచేత మీరు దాన్ని కూడా రాజయోగము ద్వారా తొలగించుకోవచ్చు. ఈ విఘ్నాన్ని సమాప్తం చేసుకోండి. 21 రోజులు కూర్చొని అభ్యాసం చెయ్యండి. నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, విఘ్న వినాశకుడను. ఈ 2 సంకల్పాలు చేస్తూ మెడిటేషన్ చెయ్యండి. ఆయన విఘ్నాలు సమాప్తం అవుతున్నాయి, ఆయన కర్మలు సమాప్తం అవుతున్నాయి, ఆయన మహాన్గా అవుతున్నాడు. ఆధ్యాత్మిక మార్గాన్ని పవిత్ర మార్గం అంటారు, రాజయోగ మార్గం అంటారు. ఈ రకంగా సఫలం చేస్తే సార్థకం అవుతుందా? నేను చెప్తున్నాను, మనుషుల యొక్క కర్మల పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళది పూర్వజన్మలో ఎలా గడిచిందో తెలియదు, పుణ్యం చేశాడో పాపం చేశారో తెలియదు. ఎందుకంటే కేవలం వివాహం కావటమే కాదు కదా, ఎందుకంటే పూర్వజన్మ యొక్క పాప ఖాతా కూడా ఉంటుంది. ఎందుకంటే అందరికీ తెలుసు వివాహం అయిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటి అనేది, మాతలకి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ కర్మల్ని శ్రేష్టంగా తయారు చేసుకోమని చెప్తున్నాను నేను, అంతే. అంటారు కదా, షాదీ యొక్క లడ్డు తిన్నా పశ్చాత్తాపం చెందుతారు, తినకున్నా పశ్చాత్తాపం చెందుతారు. ఆధ్యాత్మిక రూపంతో మీరేం చెప్తారు అంటే, ఆధ్యాత్మిక రూపంగా నేను చెప్పేది పరమాత్మ లడ్డు తినండి చాలు, సంతోషంగా ఉంటారు. బాబాని సమస్యలు వచ్చినా కూడా బాబాని జ్ఞాపకం చేస్తూ ఎదుర్కొంటాను, అయినా ఎందుకు నాకు ఇలా వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. అంతిమ సమయంలో నేను ఈ కష్టాలతోనే బాబా దగ్గరికి వెళ్తానా ఏంటి? ఎందుకంటే ముందైతే మనం వీటన్నింటినీ ప్యూరిఫై చేసుకోవాలి. మనం ఏది ఇతరులకు ఇస్తామో అదే మనకు వస్తుంది. మనం ఇతరులకి నెగిటివ్ సంకల్పాలు ఇస్తే అవి మళ్ళీ మనకి నెగిటివ్గా అయ్యే వస్తాయి. ఇతరులకి శాపాలు ఇస్తే అవి మళ్ళీ మనకి శాపాల్లాగా మారొస్తాయి. మనం సుఖాన్ని ఇవ్వటం నేర్చుకోవాలి, మంచి కర్మలు చేయటం నేర్చుకోవాలి. దీని ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకంటే చాలామంది పూర్వజన్మలో చాలా పాపాలు చేసి ఉన్నారు. పాపందే సంపాదిస్తున్నారు, పాపందే తింటున్నారు, తిన్నా పాపందే, పడుకున్నా పాపమే, నడుస్తున్నా కూడా పాపమే, అన్ని రకాలుగా పాపమే చేస్తున్నారు ఈ ప్రపంచంలో. కాబట్టి ఈ పాపం యొక్క పరిణామం అందరూ అనుభవిస్తున్నారు. ఒకవేళ మీరు అనుకున్నట్లయితే 4 గంటలు యోగం యొక్క ప్లాన్ తయారు చేయండి. 2 గంటలైనా కూర్చొని 2 గంటలు కర్మయోగం. కర్మల్లో భోజనం తయారు చేసేటప్పుడు కామెంటరీ చేసుకుంటూ చెయ్యండి. ఈ వికల్పాలు త్వరలో సమాప్తమవుతాయి, విఘ్నాలు కూడా సమాప్తమవుతాయి. అంతిమంలో మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళగలుగుతారు. పరివారాన్ని సుఖపరితంగా ఎలా చేసుకోవాలి అంటే, పరివారంలో కొందరిది సుఖం ఉంటుంది, కొందరు దుఃఖాలు ఉంటాయి. ఎందుకంటే అందరు ఆత్మలు కలిసి ఉంటున్నారు పరివారంలో. కొందరిళ్లలో బంధనాలు చాలా ఉన్నాయి. సుఖకర్మలు, మంచి కర్మలు చేసిన వాళ్ళు తక్కువ మంది కలుస్తున్నారు, నెగిటివ్ కర్మలు చేసిన వాళ్ళే ఎక్కువ కలుస్తున్నారు.
దాని ప్రభావం ఎక్కువగా ఉంది. వింటుంటారు కదా, పిల్లోడు పుట్టినగాడి నుండి బాధలే, దుఃఖాలు. ఇంట్లో అబ్బాయి ఉన్నాడు అంటే తల్లికి డిప్రెషనే ఉంటుంది, శాంతి పోతుంది. ఇవన్నీ ఈరోజు పరివారాలలో చాలా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ చేసుకున్నటువంటి కర్మల యొక్క ఖాతా బరువు ఏదైతే ఉందో అది పెరిగిపోతూ ఉంది. దాన్ని యోగ బలంతో అన్నా సమాప్తం చేసుకోవాలి, లేక సుఖాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియతో అన్నా సమాప్తం చేసుకోవాలి. స్వార్థానికి వశమై ఒకరినొకరు చాలా దుఃఖాన్ని ఇచ్చుకుంటూ వచ్చారు. కాబట్టి ఎవరు మనకేమిచ్చినా నేనైతే సుఖాన్ని ఇవ్వాల్సిందే. నేను పాపంతో పూర్తి ముఖాన్ని తిప్పుకోవాలి. నేను పుణ్యమే పుణ్యం చెయ్యాలి. మరియు మెడిటేషన్ కూడా చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు పరివారాలలో జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ సమాప్తమవుతాయి. మనకి మంచి మార్గం లభిస్తుంది. వీటిని మన జీవితంలోకి తీసుకురావాలి, చింతన చెయ్యాలి, మంచి లాభం పొందాలి. కానీ జ్ఞానం లభించింది, దాన్ని మంచి ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి. ఏ విధంగా ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి, మనకి ఎంత సుఖం లభిస్తుంది అనేది, సమస్యలు ఎలా దూరం అవుతాయి అనేది చెయ్యండి. తప్పకుండా చేశారు అంటే లాభం పొందుతారు. మన గురించి ఆలోచించినప్పుడు అలా కావచ్చా, ఎలా ఆలోచిస్తారో అలా అవుతాము అంటారు కదా. శరీరము, ముఖము మొత్తం ఫీచర్స్ ఆలోచిస్తే తయారవుతాయా? దీనికోసం సకారాత్మక ఆలోచనలు ఎలా చేయాలి? శరీరం తయారయ్యేది ఆలోచించటంతోనే. ఎందుకంటే మనిషి ఆత్మలు చెడు ఆలోచించారనుకోండి, కర్మలు చేశారనుకోండి, దాని ప్రభావం శరీరం పైన ఉంటుంది. ఫస్ట్ పిండం తయారవుతుంది కడుపులో. మనిషి యొక్క ఆత్మ యొక్క వైబ్రేషన్స్ ఫేస్ పైన కనిపిస్తాయి. శరీరంలో ఉన్నటువంటి ఎఫిషియన్సీ అన్నీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉండాలి, ఎక్కడెక్కడ శక్తివంతంగా ఉండాలి, ముక్కు, చెవులు అన్నీ ఎలా కావాలి, చేతులు అన్నీ మన ఆలోచనలను బట్టి. కాబట్టి మన సంకల్పాలని మార్చుకోవటం ముఖ్యమైన విషయం. కొందరిది చిన్నగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నట్టయితే నేను 6 అడుగులు అయిపోవాలి అంటే అవ్వరు. కానీ మన యొక్క సంకల్పాలు చరిత్రను నిర్మిస్తాయి. మన సంకల్పాలు మన పర్సనాలిటీని నిర్మిస్తాయి. నిజం చెప్పాలి అంటే మన సంకల్పాలు మన ఫీచర్స్ని కూడా మారుస్తాయి. అన్నింటికంటే గొప్పదేంటి అంటే సంకల్పాల ఎనర్జీనే శ్రేష్టమైనది. మన సంకల్పాలని గొప్పగా తయారు చేసుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలి, సుఖభరితంగా చేసుకోవాలి, పాజిటివ్గా చేసుకోవాలి. ఎందుకంటే బాహ్య పరివర్తన కాదు, ఆంతరిక పరివర్తన సంకల్పాలతో మార్చుకోవచ్చు. నిన్న చూశాను నేను, ఆమెకి 2 చేతులు లేవు కానీ కాళ్ళతో నడుస్తుంది, కాళ్ళతోనే పెయింట్ చేస్తుంది, కాళ్ళతో అన్ని పనులు చేస్తుంది. ఆమె మనోబలం ఎంత ఉందో చూడండి. దేని గురించి ఆలోచించకుండా ధైర్యంగా చేస్తుంది. కాబట్టి ఆంతరిక శక్తి మనలో ఉన్నట్లయితే ఏ కార్యమైనా చేయొచ్చు. మేము కరోనా పైన ఎలా విజయాన్ని పొందాలి, దీని గురించి చెప్పండి. ఇది ప్రస్తుత సమయంలో ఇది ముఖ్యమైన ప్రశ్న వైరస్ది. ఎందుకంటే ఇది చాలా డేంజరస్, భయపెడుతుంది, అందరినీ కదిలిస్తుంది. దీంతో ప్రపంచంలో ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. ఏమేం జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. ఇది ప్రకృతి యొక్క రచన. ఎవరైనా చేయనియండి, కానీ దీని నుండి రక్షించుకునే సాధనం రోజు 10 నిమిషాలు ప్రకృతికి మంచి వైబ్రేషన్స్ ఇవ్వండి. ప్రకృతి తప్పకుండా మనకు సహాయం చేస్తుంది. రెండవది, మన నలువైపుల శక్తి యొక్క ఒక ఆభా మండలాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ వైరస్ మనల్ని టచ్ చేయదు. రోజు అభ్యాసం చెయ్యండి. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. 7 సార్లు అభ్యాసం చెయ్యండి. నా అంగంలో శక్తుల యొక్క ఎరుపు రంగు కిరణాలు ప్రసరిస్తున్నాయి. అది ఒక ప్రభామండలంగా తయారైంది నా చుట్టూ. రెండవది, నీటిని ఛార్జ్ చేసుకోండి. నీళ్ళకి దృష్టినిస్తూ తాగండి. నీళ్ళని బాగా వేడి చేసి తాగండి. నీటికి దృష్టినిస్తూ తాగండి. 7 సార్లు సంకల్పం చెయ్యండి. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను.
దీన్ని ఛార్జ్ అయ్యింది అని గుటకలు వేసుకుంటూ ఒక్కొక్క గుటక మింగుతూ మింగుతూ తాగండి, సురక్షితంగా ఉంటారు. బాబా ఛత్రఛాయ నీడలో ఉన్నట్లు అనుభవం చేయండి. కరోనా నుంచి మీరు ముక్తులైపోతారు, దాని నుండి విముక్తి అవ్వచ్చు. ఎందుకంటే త్వరగా అందరూ వీటితో ముక్తులు అవ్వాలి అనే మన శుభ ఆశ. మన నుంచి పాజిటివ్ ఎనర్జీని కూడా వ్యాపించాలి. కొందరు అంటారు చైనా నుంచి వచ్చింది, ఎక్కడి నుంచైనా రానివ్వండి, ఎందుకంటే కొందరు మిజైల్స్ తయారు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ వదిలిపెట్టండి. కానీ దీనికంటే ముందు ప్రపంచంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. ఒకటి వాతావరణ కాలుష్యము, రెండవది మానసిక కాలుష్యము. ఈ రెండు కలవటంతోనే ఇటువంటి భయంకరమైనటువంటి కీటాణువుల్ని ఉత్పన్నం చేయిస్తాయి. సూక్ష్మంగా ఇవి లోపలున్నాయి మనోవికారాలతో. ఈ రెండు కలవలేదనుకోండి తప్పకుండా చెడు కీటాణువులు రావు. ఈ రెండు కలవకూడదు, మానసిక కాలుష్యం, శారీరక కాలుష్యం. ఎందుకంటే మనం పవిత్రంగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు స్థూలంగా కాలుష్యం చాలా తగ్గింది. మానసిక కాలుష్యాన్ని కూడా తొలగించుకున్నట్లయితే తప్పకుండా ఇవి సమాప్తం అవుతాయి. ఎందుకంటే మనోవికారాలతోనే ఈ కాలుష్యమే మనిషిని ఇంత దిగజార్చాయి. లాస్ట్ విషయము, ఎవరైతే అన్నయ్యలు అక్కయ్యలు ఆన్లైన్ సేవ చేశారో ఈశ్వరీయ ఖజానా టీం యొక్క అన్నయ్యలు అక్కయ్యలు వేరువేరు రాజయోగ క్లాసెస్ విన్నారో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచి సేవ చేశారు మీరు. దీన్నే నిష్కామ్ సేవ అంటారు. చాలామంది మనుషులు పొందారు. ఎందుకంటే రీసెర్చ్ కూడా చాలామంది చేశారు, వైజ్ఞానికులు కూడా ఏమేమో చెప్తూ వచ్చారు. కానీ సత్యత యొక్క అన్వేషణ, సత్యత యొక్క మార్గాన్ని చూపించటం, అసత్యమైనటువంటి వికారాలను పాపకర్మలను సమాప్తం చేయించటం, ఇది అన్నింటికంటే గొప్ప కార్యము. ఎవరికైనా భగవంతుడితో కల్పించటం, మనుషుల నుండి దేవతలుగా తయారు చేయటం, ఎవరికైనా జీవితాన్ని సుందరంగా తయారు చేసే మార్గాన్ని చెప్పటం, ఇవన్నీ చాలా గొప్ప సేవలు. ఈ సేవలు చేస్తూ ఉండండి. ఎవరు ఏ ఫీల్డ్లోనైనా ఉండనియండి, కానీ తప్పకుండా ఈ సేవ ప్రపంచానికి చాలా అవసరము. స్వచ్ఛమైన హృదయంతో చేసినటువంటి వాళ్ళకి నేనే కాదు భగవంతుడు కూడా ఆశీర్వాదాలు ఇస్తారు. మీరు ఇంకా ముందుకు వెళ్ళండి, అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ అందరి కళ్యాణం చెయ్యండి. మంచిది. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, తప్పకుండా ఇంకోసారి కలుద్దాము. ఎందుకంటే మన అన్నయ్యలు అక్కయ్యలు అందరి సమక్షంలో ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. ఏవైతే మీ ప్రశ్నలు ఉన్నాయో ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. కానీ ఈరోజు ఏదైతే మనకి మార్గం లభించిందో ఇది చాలా గోప్యమైనది, గుహ్యమైనది. వాట్సాప్ ద్వారా ఇంకా ఏ రకంగానైనా మీరు పొందుతుండొచ్చు లాభాన్ని ఉదయం సాయంత్రం. కానీ దీని గురించి డీప్గా ఆలోచించండి, మననం చెయ్యండి, మీ జీవితంలో మంచి లక్ష్యాన్ని పొందుతారు. కాబట్టి ఈశ్వరీయ జ్ఞానాన్ని, మురళిని మీరు అధ్యయనం చేస్తుండొచ్చు, రాజయోగం యొక్క అభ్యాసం చేస్తూ ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటి యొక్క విధానం ఈశ్వరీయ మహావాక్యాలతో లభిస్తుంది. ఇదే మీరు ఇతరులకు కూడా ఇచ్చే యోగ్యంగా తయారు చేస్తుంది. ఏదైనా ఒంటరిగా తినరు కదా ప్రసాదం, 10 మందికి పంచుతారు. కాబట్టి మీకు ఏదైతే ప్రసాదం లభించిందో ఇది అందరికీ పంచండి, దీన్ని ఇతరులకు కూడా చేర్చండి. తప్పకుండా వాళ్ళ జీవితం కూడా సుఖమయమైన జీవితం. మీరు ఎట్లయితే సుఖము, శాంతి, ఆనందాన్ని పొందారో అలాగే ఇతరులకు కూడా అనుభవం చేయించండి. యూట్యూబ్ ద్వారా కూడా మీరు చూడండి. దాని రైట్ సైడ్ ఒక చిన్న యారో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు దానిలో మొత్తం వింగ్స్ ఉన్నాయి. వింగ్స్ వైజ్గా మీకు తెలుస్తుంది. తర్వాత అడ్రస్లు ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి సేవా కేంద్రం యొక్క అడ్రస్సు, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ ఆన్లైన్ కోర్సు ఎవరైతే చేశారో తప్పకుండా సెంటర్లకు వెళ్ళండి. అంటే ఇది ఇప్పుడైతే ప్రస్తుతం ఇలా ఉంది, తర్వాత తప్పకుండా సెంటర్కి వెళ్ళి లాభాన్ని పొందండి. అక్కడ మా అక్కయ్యలు ఉంటారు, ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని చెప్తారు. దాంతో ఇంకా మీరు ముందుకు వెళ్ళచ్చు. కొన్ని మొబైల్స్ నెంబర్ కూడా ఇచ్చారు.
దాని ద్వారా ఆన్లైన్ కోర్సులు కూడా చేయొచ్చు, ఇతరులకు కూడా తెలియచేయచ్చు. ఓం శాంతి. आपने संवार दी मेरी जिंदगानी, हम पे की आपने बड़ी मेहरबानी. मेरे बाबा मुझको दी खुशियाँ बेपनाह, मेरे बाबा मुझको दी खुशियाँ बेपनाह. आपकी इनायतें हैं आपकी निशानी, आपने संवार दी मेरी जिंदगानी. आपकी नजर पड़ी मुस्कुराई जिंदगी, सोई जो नसीब की लकीर वो सभी जगी. रोम रोम कहते प्रभु प्यार की कहानी, रोम रोम कहते प्रभु प्यार की कहानी. आपने संवार दी मेरी जिंदगानी, हम पे की